అమ్మమ్మ, అరే అందరూ కూర్చోండి కూర్చోండి, నా మనవడు వచ్చాడు, కూర్చోండి త్వరగా రా, కూర్చో కూర్చో కూర్చో. అమ్మమ్మ, నన్నెందుకు ఇక్కడికి పిలిచావు? ఎందుకంటే ఇవాళ క్లాస్ నువ్వే తీసుకుంటావు. నేనా? ఆ ఎందుకంటే అందరిలో ఒకే ప్రశ్న ఉంది, మ్యూచువల్ ఫండ్ సీనియర్ సిటిజన్స్ కి సరైనదేనా? అమ్మమ్మ, ఇదేం ప్రశ్న? మ్యూచువల్ ఫండ్స్ అందరికీ సరైనదైనప్పుడు సీనియర్ సిటిజన్స్ కి కూడా సరైనదే. సీనియర్ సిటిజన్స్ అందరిలా కాదు నాన్న, కాస్త వేరు. ఎలా వేరు? మీరు చెప్పండి మిస్టర్ వజే. సుబ్బు, నాకు పెన్షన్ వస్తుంది, కానీ శాలరీ కన్నా చాలా తక్కువ. ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉంది, కానీ కూర్చొని తింటే ఖజానా ఖాళీ అయిపోతుంది. ఎనీవన్ ఎల్స్? ఈమె షర్మిల గారు. నమస్తే. ఆమె భర్త చనిపోయిన తర్వాత పెన్షన్ డబ్బు తగ్గిపోయింది. ప్రాపర్టీ ఉంది, సేవింగ్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వచ్చాయి. కానీ తనకి డబ్బులు ఇన్వెస్ట్ చేసే అనుభవం లేదు. బాబు, డబ్బులు జాగ్రత్తగా ఉంచడం తనకు చాలా ముఖ్యం. సుబ్బు, చెప్పండి సార్. రిటైర్డ్ బ్యాంకర్ని. ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కూడా నాకు కొద్దిగా తెలుసు, కానీ ఈ రోజుల్లో ఫైనాన్షియల్ ప్లానింగ్కి చాలా మార్గాలు ఉన్నాయి. ఏమన్నా చెప్పగలవా? మీరందరూ చెప్పింది విన్న తర్వాత నాకు అర్థమైంది, సీనియర్ సిటిజన్స్ వద్ద ఫ్రెష్ ఇన్కమ్ యొక్క సోర్స్ చాలా లిమిటెడ్గా ఉంటుంది, లేదా అసలు ఉండదు. డబ్బులుంటాయి, కానీ ఇది వాళ్ళకి తెలీదు సరైన విధంగా ఇన్వెస్ట్ ఎలా చేయవచ్చో, మీ ఫైనాన్షియల్ అవసరాలను తీర్చేందుకు వాటిని ఎలా సేవ్ చేయాలో అస్సలు తెలియదు. రైట్? రైట్. బాబు, మా అందరికీ ఒక ట్రస్ట్ వర్ది గైడెన్స్ ఇచ్చేవారి అవసరం ఉంది, అందుకే నేను ఇక్కడికి పిలిచాం. సరే, అన్నిటికంటే ముందు సీనియర్ సిటిజన్స్ ఎప్పుడు కూడా డబ్బు మొత్తాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్లో పెట్టుబడి పెట్టకూడదు. వాటిని స్ప్రెడ్ చేయాలి అక్రాస్ ఇన్వెస్ట్మెంట్స్. అంకుల్, మీరన్నట్లుగా ఒకవేళ కూర్చుని తింటే ఖజానా ఖాళీ అవుతుంది. అందుకే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా అవసరం, కానీ ఆలోచించి చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ మీ డబ్బుని గ్రో చేసేందుకు ఆపర్చునిటీ ఇస్తుంది. మీరు ఎప్పుడు కావాలన్నా మీ ఇన్వెస్ట్మెంట్స్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఒక సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్తో టైమ్లీ కొంత డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. మరి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్స్ అయితే ఉన్నాయి, కానీ మీరు రిస్క్స్ ని అర్థం చేసుకుని సలహా తీసుకుని ఇన్వెస్ట్ చేస్తే ఆ రిస్క్స్ ని మేనేజ్ చేయొచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్ సీనియర్ సిటిజన్స్ కి కూడా సరైనదే, కానీ అవగాహనతో చెయ్యాలి. అమ్మమ్మ, మీలాంటి సీనియర్ సిటిజన్స్ కు మొత్తం కాలనీ గురించి అవగాహన ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ఒక లెక్క. నిజమే మరి. మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది. స్కీమ్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా చదవండి.